యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానించుకుందాం. 1వ వచనము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ ఏమి రాయబడినదంటే భయపడకము అంటాడు. నీవు భయపడకము. ఎందువల్ల భయపడవద్దు అని తెలియజేస్తున్నారంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను ఆల్రెడీ విమోచించి ఉన్నాను. నీ యొక్క సమస్యల నుండి విమోచించి ఉన్నాను, నీ యొక్క బాధల నుండి విమోచించి ఉన్నాను, నీ యొక్క అనారోగ్యం నుండి విమోచించి ఉన్నాను, నీకు వచ్చినటువంటి శ్రమలు యొక్క శోధన నుండి విమోచించి ఉన్నాను. ప్రతి ఒక్క సమస్య నుండి నిన్ను విమోచించి ఉన్నాను. కాబట్టి నీవు ఇక భయపడకము. నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవాది దేవుడు. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు అని పిలుస్తున్నాడు. కాబట్టి మనల్ని విమోచించాడు అంటున్నాడు, భయపడకము అంటున్నాడు. నీవు ప్రియా సహోదరుడా, ఈరోజు నీవు దీనివల్ల ఏ సమస్య గురించి భయపడుతున్నావో ఆ సమస్యలకు ప్రతి ఒక్కటిని విమోచించి ఉన్నానని తెలియజేస్తున్నాడు. భయపడకుండా అంటాడు. కాబట్టి దేవుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభువారి పాదముల చెంత మన యొక్క సమస్యను ఉంచినట్లయితే, ప్రార్థించి ఉన్నట్లయితే, ఆయనకు మొరపెట్టి ఉన్నట్లయితే, ఆయన ఆ యొక్క సమస్య నుండి విడుదల కలగజేసేవాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే ఆ యొక్క సమస్యలకు శోధన నుండి తప్పించేవాడుగా ఉన్నాడు. ఈ విధంగా భయపడకము అంటున్నాడు. కాబట్టి మనం ఆయన సొత్తై ఉన్నాము, ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. కాబట్టి మనం ఇక ఏమాత్రమే భయపడనక్కర్లేదు. ఆయన మనకు తోడై నడిపించే దేవుడు. కాబట్టి మనము ఆయన మాత్రమే సేవించి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన విమోచించి ఉన్నానన్నాడు. కాబట్టి మనము ఏ సమస్య పట్ల మనం దిగులు పడనక్కర్లేదు. ప్రియ సహోదరుడా, నీవు దిగులు పడుతున్నట్లయితే 2వ వచనంలో రాయబడి ఉంది, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. చూడండి, జలములలో పడి దాటినప్పుడు ఆయన తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోరావు. నదుల లాంటి సమస్యలు, అటువంటి క్రిటికల్ సమస్యలు, తీవ్రమైన ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, వేదనలు, అనారోగ్య పరిస్థితులు నీవు వెళ్తున్నట్లయితే ఈ యొక్క శ్రమలన్నిటిలో నుండి ఆ శ్రమల నుండి విమోచించేవాడు ఆయనే. కాబట్టి అవి నీ మీద పొర్లిపారవు. ఆ నదులు కూడా నీ మీద పొర్లిపారవంటే ఆ నదులకి ఎటువంటి శక్తిని లేకుండా చేసేవాడు, యొక్క సమస్యలకు ఎటువంటి ఆ యొక్క పవర్ లేకుండా చేసేవాడు నీకు నాకు తోడై ఉండి నడిపిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ఏమి నమ్మినట్లయితే ఈ యొక్క సమస్యల నుండి నిన్ను విమోచించి ఉన్నానని చెప్తున్నాడు. భయపడకమని చెప్తున్నాడు. ఇటువంటి నదుల వంటి సమస్యలు కూడా నన్ను ఏమీ చేయజాలవు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. నేను ఆయన సొత్తై ఉన్నాం, ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. కాబట్టి అవి మనకు ఏమీ హాని తలపెట్టజాలవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. నువ్వు అగ్ని మధ్యలో నడుచుతున్నప్పుడు కూడా అటువంటి సమస్యలు ఎవరైనా తలపెట్టినప్పుడు కూడా అగ్ని వంటి సమస్యలు కూడా, అగ్ని జ్వాలలు కూడా నిన్ను కాల్చజాలవు అంటాడు. అటువంటివి ఎదురైనప్పుడు కూడా ఏ యొక్క శ్రమ కూడా, అటువంటి అగ్ని జ్వాల వంటి శ్రమలు కూడా, అగ్ని జ్వాల వంటి సమస్యలు కూడా, శోధనలు కూడా, ఏవి కూడా, ఏ ఇరుకు ఇబ్బందులు కూడా నిన్ను కాల్చజాలవు, ఇబ్బంది పెట్టజాలవు. కాబట్టి ఆ యొక్క సమస్యలు అనేవి నిన్ను లోబరుచుకోజాలవు. కాబట్టి నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని రాయించి ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆల్రెడీ నీ యొక్క సమస్యల గురించి, నా యొక్క సమస్యల గురించి
ప్రతి విధమైనటువంటి ఇరుకులను ఆయన తీసివేసి ఉన్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన పేరు పెట్టి మన ప్రత్యేక జనంగా మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రియా సహోదరి ఈ యొక్క సమయంలో నీవు నమ్మినట్లయితే ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. ఏ బాధలు నిన్ను భయపెట్టజాలవు, ఏ యొక్క సమస్యలు నిన్ను భయపెట్టజాలవు, ఏ యొక్క శోధన నిన్ను భయపెట్టజాలదు, ఏ యొక్క అనారోగ్యం నిన్ను భయపెట్టజాలదు. ఏ సమస్య, ప్రతి విధమైన సమస్య నుండి ఆయన విమోచించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి భయపడకమంటాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నీవు నమ్మినట్లయితే ఈ నేడే మోకాలుండి ఆయనకు ప్రార్థించినట్లయితే నీ యొక్క ప్రతి సమస్య నుండి విడుదలను పొందుకొని ఉన్నావని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి భయపడకుండా ఆయన మీద ఆధారపడి ఆ యొక్క సమస్యలపై విజయం పొందుకొని సంతోషము సమాధానాన్ని కలిగి జీవించాలని ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ అటువంటి కృపను పొందుకొని శాంతి, సమాధానం, సంతోషంతో జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పెడుకుంటామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.